నా కోసం చేయి కాల్చుకున్నారు. అలాంటిది నన్ను సహృదయురాలు మంచిదాన్ని అంటారేంటండి? చిచి, అలా ఎందుకు ఫీల్ అవుతావు? నువ్వు అపార్థం చేసుకున్నావు, నా మీద కోప్పడ్డావు. దాన్ని నేను అర్థం చేసుకోలేనా? నేనెంత నిజాయితీ పరున్నో తెలియజేయడం కోసమే అసలు ఏ మాత్రం ఆలోచించకుండా చేయి కాల్చుకున్నాను. చాలా పండి. ఏంటి కోప్పడుతున్నావు? కోప్పడ్డమా? అసలు మీరు మనిషేనా? నమ్మించి మోసం చేస్తారా? నేనేం నమ్మించాలనుకుని మోసం చేశాను? నేనేం మోసం చేయలేదే. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? చాలు. ఇందాక మీ రూతర్ అన్నయ్యతో బాగింది మొత్తం విన్నాను. నన్ను నమ్మించడానికి చేయి కాల్చుకున్నారు కదా? అదే, నువ్వు నమ్మకపోయేసరికి నమ్మించడానికి వేరే దారి లేక చేయి కాల్చుకున్నాను. నా నిజాయితీని నిరూపించుకున్నాను, అదే చెప్తున్నాను. ఇంకా బొంకకండి. మీరు చేసిన తప్పుని నిజాయితీగా ఒప్పుకోలేదు. ఎలాగో అలా నన్ను కన్విన్స్ చేయడానికి, మోసం చేయడానికి చేయి కాల్చుకున్నారు. అసలు మీలో నిజంగా పశ్చాత్తాపం ఉండుంటే కదా. ప్రతి దాంట్లోనూ మోసం, దగ. మీలాంటి మనిషిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. లేదు మధు, నేను నిజంగానే చేసిన తప్పుని తెలుసుకుని పశ్చాత్తాపడ్డాను. దాని గురించే కాల్చుకున్నా. ప్లీజ్, నువ్వు రాంగ్గా అర్థం చేసుకోకు. ఇప్పుడే బాగా అర్థం చేసుకున్నాను. మేడం, నిజంగానే బస్సు. మీరు ఆపండి అన్నయ్య. ఆయన చేసే తప్పుడు పనులకి, మోసాలకి మీరు వత్తాసు పలుకుతారా? సిగ్గులేదా మీకు? మిమ్మల్ని నమ్మడం, గొర్రె కసాయి వాణ్ణి నమ్మడం రెండు ఒకటే. మీరు మనిషే కాదు. చిచ్చి. మధు, మధు, ఏ మనిషిని మీరు? మీకు నోట్లో నాలిక లేదు, శని ఉంది. దాంతో పిచ్చివాగుడు వాగి ఇలా అడ్డంగా బుక్ అయ్యారు. ఒరే, నేను చెప్పేది ఒకటి, తను అర్థం చేసుకునేది ఒకట్రా. ప్రపంచంలో ఎవరైనా మేడం అర్థం చేసుకున్నదే అందరూ అర్థం చేసుకుంటారు. ఏ మనిషి అండి మీరు? చిచ్చి, మనుషుల్ని నమ్మితే ఇలా ముంచేస్తారా? ఇలా మోసం చేస్తారా? చేసిన తప్పుని నిజాయితీగా ఒప్పుకోకుండా మాటలతో మాయ చేసి నమ్మించాలని చూస్తారా? చిచ్చి. హాయ్ ఇందు గారు. హలో. ఎలా ఉంది సార్ కొత్త పోస్టు? ఏంటిది సారు గీరు అని కొత్త పిలుపు? మరిప్పుడు మీరు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. సార్ అనకుండా పేరు పెట్టి పిలుస్తారా సార్? ఇదిగో, ఈ కొత్త పిలుపులే చాలా ఇబ్బందిగా ఉంటాయి. కొత్త పొజిషన్, కొత్త బాధ్యతలు. బాగా బిజీగా ఉండుంటారు. వర్క్ అయితే బోలెడంతుంది. బిజీగా ఉండాల్సిన సమయమే, కానీ బిజీగా వర్క్ చేయలేకపోతున్నా. అస్సలు అవ్వట్లేదు నాతో. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. అదేంటండి, మీరు బాగానే సిన్సియర్గా పనిచేస్తారు కదా, మీరు పని చేయలేకపోవడం ఏంటి? పని చేయగలను, కానీ నిన్నటి వరకు ఈ సీట్లో కూర్చుని అందరిలో ఉన్నాను. ఏదో ప్రపంచంలో అందరితో కలిసి హ్యాపీగా పనిచేసుకుంటున్నట్టు ఒక మంచి ఫీలింగ్ ఉండేది. కాని ఇవాళ జాతరలో జంతువుకి పూలమాల వేసినట్టు
నా మెడలో పూలమాల వేసి తీసుకెళ్లి ఆ చైర్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు నాకు సపరేట్గా క్యాబిన్, ఒక చైరు, ఒక టేబుల్. అక్కడ నేనొక్కనే, నా చుట్టూ 4 గోడలు. ప్రపంచంతో ఉన్న సంబంధాలు మొత్తం తెగిపోయి ఏ మొహాన్ని చూడకుండా ఆ సిస్టమ్ని నేను చూసుకుంటూ, ఆ సిస్టమ్ నన్ను చూసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. ఇది అస్సలు కావటం లేదండి. నేను ఆ క్యాబిన్ విడిచిపెట్టి ఇక్కడే కూర్చుంటే కాస్త ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. భలేవారు మీరు. ఎక్కడికి షిఫ్ట్ అవుతారా? నవ్వుతారు ఎవరైనా చూస్తే. మీరిప్పుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. కొన్ని పొజిషన్స్కి ఎక్కడెక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. మీరన్నది కరెక్టేనండి. కంపెనీ రూల్స్ ప్రకారం వాళ్ళిచ్చే ప్రాధాన్యతను బట్టి మనం నడుచుకోవాలి. కానీ రూల్స్ని బట్టి నడుచుకోవాలా, మన మనసును బట్టి నడుచుకోవాలా అన్నదే నాకున్న కన్ఫ్యూజన్. ఆ గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెడితే నాకేదో పొజిషన్ ఇచ్చినట్టు, గౌరవం ఇచ్చినట్టు లేదు. తీసుకెళ్లి జైల్లో పడేసినట్టు ఉంది. ఒంటరిగా ఉన్నాను. అసలు జైలు జీవితం ఏంటో ఇప్పుడు అర్థమవుతోంది నాకు. పాపం జైల్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో ఏంటో. ఛ, ఏంటి నేను ఇలా మాట్లాడేశాను? సారీ, నేనేదో పిచ్చివాగుడు వాగేసినట్టున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను అలా మీన్ చేసి మాట్లాడలేదు. నాకు ఆ గదిలో ఇబ్బంది ఉందని చెప్పడానికి చేతగాకేదో వాగేశాను. మరేం పర్వాలేదండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ లీవ్ ఇట్. సారీ. అసలు బుర్రుందా మీకు? ఆ బుర్రలో ఏమన్నా గుజ్జుందా? మొత్తం డొల్ల. ఆ తలలో ఏదో పెద్ద మెదడు ఏడ్చినట్టు తల పట్టుకొని కూర్చున్నారు. ఏంటి చూస్తున్నారు? ఏం లేదక్కడ, వట్టి డొల్లే. ఏదో పుస్తకాలు పట్టి వ్యాపార సూక్ష్మాలు తెలుసుకొని దాని ప్రకారం వ్యాపారం నడుపుతున్నారు గాని ఆ బుర్ర ఉపయోగించి కాదు. వ్యాపారం నడిపినట్టు జీవితాన్ని నడపలేరు. రే, ఏంట్రా మరీ నన్ను బాస్ అని కూడా చూడకుండా ఇంత దారుణంగా తిడుతున్నావు? ఏంటండి, నేను మిమ్మల్ని దారుణంగా తిడుతున్నానా? ఇందాక మేడం తిట్టిన దానికంటే నేను దారుణంగా తిడుతున్నానా? నిజమేరా, తనతో పోలిస్తే నువ్వు కాస్త బెటర్గానే తిడుతున్నావు. సిగ్గులేదు, మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నారు దానికి. అసలు మీరు నిజాయితీగా చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడే కదండి చెప్పారు. అవునరా, నిజంగా పశ్చాత్తాపడే చెప్పాను. మరి నిజాయితీగా చెప్పాల్సిన విషయాన్ని కూడా పని కట్టుకుని మోసం చేసినట్టు చెప్పారు కదండి. మీ దరిద్రం పాడుగాను. ఏం చేస్తాన్రా, నేను కరెక్ట్గానే చెప్పాను, తనే అపార్థం చేసుకుంది. మళ్ళీ ఆ కూత కూస్తారంటే నా కోపం చేస్తుంది. అసలు ఏమనుకుంటారు మీరు? మీరు వెటకరంగా మాట్లాడింది వింటే ఎవరైనా మీరు మోసం చేయడానికి దొంగ ప్రమాణాలు చేశారని, ఉత్తెత్తుగా కాల్చుకోవడానికి సిద్ధపడి ప్లాన్ ప్రకారమే అంతా చేశారని అనుకుంటారు. పైగా మధ్యలో ఆ రాక్షసి ఈ రాక్షసి అని మేడం అన్నారు. మొత్తం మ్యాచ్ అయిపోయి ప్యాచప్ అయిన కాపురం కాస్త బ్రేకప్ అయిపోయింది. రే, బ్రేకప్ ఏంట్రా బ్రేకప్? ఇది చిన్న గొడవే. ఏంటి చిన్న గొడవ? మేడం ఇక్కడికొచ్చి మిమ్మల్ని అమ్మనా బూతులు తిట్టేటప్పుడు మధ్యలో నేను కలగ చేసుకుంటే మొహన తూవను ఉమ్మేసినట్టు చీత్కరంగా నన్ను తిట్టారు. మిమ్మల్ని సమర్థిస్తున్నానని ఆ ఉమ్మేయడం మీ మీద ఉమ్మేయలేక నా మీద ఉమ్మేశారు. అర్థమవుతుందా? అంటే ఏంట్రా, నా మీద ఉమ్మేసినట్టేనా? ఇంచుమించుగా. ఇప్పుడేం చేయండిరా? మామూలుగా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదంటారు. మీరు చేతులు కాల్చుకుని ఇప్పుడు ఆకులు పట్టుకుని మొత్తం మటాష్ అయిపోయారు. ఒరే, తనకేదైనా అర్థమయ్యే దూరంలో చెప్పడానికి ఒక ఐడియా ఇవ్వరా? నేను ఐడియాలు ఇస్తే మాత్రం మీరు సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తారా? మీ శని నాలుకతోటి అడ్డమైన వాగుడు వాగి బుక్ అయిపోతారు. అలాగని వదిలేస్తే ఈ గ్యాప్ ఇంకా పెరిగిపోద్దురా. ఏదో నిన్న ఈవినింగ్ నుంచి ప్యాచప్ అయిపోయిందనుకుంటే ఇవాళ మళ్ళీ ఈవినింగ్ అయిపోయేలోపు ఇంకో కొంప మునిగిపోయింది. అదే 24 గంటలు కూడా గడవలేదు కదా, మొత్తం మటాష్ చేసుకున్నారు. రే, ముందు నన్ను తిట్టడం ఆపి ఐడియా చెప్పరా? ఇలాంటి వాటికి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. వెళ్ళి మీరే మధు మేడంని బతిమాలుకోండి. మేడం అర్థం చేసుకునేంత వరకు కాళ్ళ వెళ్ళ పడండి. వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి. అంతేనంటావా?
అంతేనంటావా అంటారేంటండి? ఇప్పుడు కూడా వెళ్లకుండా ఆలస్యం చేశారనుకోండి, మీ మీద కోపం పెరిగిపోయి మీరు నిజంగానే దొంగ ప్రమాణాలు చేశారని రూఢి అయిపోతుంది. రే, నిజంగానే దొంగ ప్రమాణాలు చేయడం ఏంట్రా? నేను నిజాయితీగా చేశాను. అది మీరు లబోది బొమ్మని కొట్టుకుంటే ప్రయోజనం లేదు. మేడం నమ్మాలి. వెళ్ళి మాట్లాడండి. సరేరా, ప్రయత్నిస్తా. వెళ్ళమంటే దిక్కులు చూస్తున్నారేంటి? దిక్కులు కాదురా, సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నా. ఇప్పుడు సీసీటీవీ పరిశీలించడం అంత అవసరం అంటారా? రే, నేను సీసీటీవీ మధు కోసం చూశాను. ఒక్కసారి నువ్వు చూడు. ఏముంది అందులో? చూసావా ఎంత కోపంగా ఉందో? కరెక్టే. టీచర్ బెత్తంతో టేబుల్ మీద కొడుతున్నట్టు, పిల్లడి వీపు మీద బాతున్నట్టు కోపంగా బాతున్నారు. ఇప్పుడు వెళ్తే నా వీపుని బాధేస్తుందిరా. డౌటా? ఖచ్చితంగా బాధేస్తారు. అయినా వెళ్ళండి. రే, అయినా వెళ్ళమంటావేంట్రా? నీ దుర్మార్గం పాడుకాను. నేను వెళ్ళండ్రా, నాకు భయం వేస్తుంది. కర్మరా నాయనా. ఏంటమ్మా ఇందు, మధ్యాహ్నానికి వచ్చేసావు? ఒంట్లో బాలేదా ఏంటి? అదేం లేదు నాన్న, బాగానే ఉంది. మరి ఒంట్లో బానే ఉంటే మధ్యాహ్నానికి ఆఫీస్ నుంచి వచ్చేసావేంటమ్మా? అదేం లేదు నాన్నమ్మ, మా అత్తగారికి బాగా జ్వరంగా ఉందంట. ఆవిడ్ని చూసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్దామని వచ్చేసాను. ఆవిడ్ని చూసుకోవడానికి ఆవిడ కూతురు ఉంది కదమ్మా. ప్రణయ్ వాళ్ళ అక్కగారు కూడా ఇంట్లో లేరమ్మా, ఊరెళ్ళిందంట. మా అత్తగారు ఒక్కరే ఉన్నారు. పాపం పక్కనున్న క్లినిక్ ఏదో వెళ్ళొచ్చారంట, కానీ వండుకొని తినడానికి కూడా ఒంట్లో ఓపిక లేదంటున్నారు. అయితే ఉండు, 10 నిమిషాల్లో వండిస్తాను. కాస్త గంజి కూడా కాసిస్తాను, తీసుకెళ్ళి ఇచ్చేసిరా. అమ్మా, నేనిక నుంచి అక్కడే ఉందామనుకుంటున్నాను. నువ్వక్కడే ఉంటావా? నువ్వు అక్కడే ఉండి చూసుకుంటానని అంటావేంటే? ఈ పూటకి భోజనం పట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చేయి. అక్కడ మొగదిక్కులేని చోట నువ్వు ఒక్కదానివే ఉండడం మా మనసుకు ప్రశాంతంగా ఉండదు. అలా అనుకుంటే ఎలా నానమ్మా? అత్తయ్య గారు ఒక్కరే ఉంటారు కదా, ఆవిడికి మరింత ఇబ్బంది అయిపోతుంది. నేనుంటే కనీసం కాస్త ధైర్యంగా ఉంటారు. కానీ మేం ధైర్యంగా ఉండాలి కదమ్మా. నువ్వు అక్కడికి వెళ్ళడం నాకెందుకో నచ్చలేదు. క్షమించండి నాన్న, నేను వెళ్ళాలి. ఆవిడలా ఒంటరిగా వదిలేసి ఉండడానికి నాకు మనస్కరించడం లేదు. ప్రణయ్ నన్ను నమ్ముకునున్నాడు. ఆయన ఇప్పుడు కష్టాల్లో ఉన్నారని వాళ్ళ అమ్మగారిని అలా వదిలేయలేం కదా. అందుకే ప్రణయ్ లేనప్పుడు నేనే ప్రణయ్ లాగా అండగా నిలబడాలి. ప్లీజ్ నాన్న. ఇప్పుడెందుకే కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకోవటం? అసలు అలాంటోడు మనకొద్దు. తెగదెంపులు చేసుకోండి అన్న రోజునే ముగించేసి ఉండాల్సింది నువ్వే. వాళ్ళిద్దరినీ వేరు చేయకూడదు, సర్దుబాటు చేసి కాపురం చేయించాలన్నావు. ఏంటో, ఏది తప్పో ఏది ఒప్పో తెలియని పరిస్థితికి వచ్చేసాను నేను. నాకేం పాలు పోవటం లేదు. అమ్మా, నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు. అమ్మా ఇందు, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మధుకు చెప్పే వచ్చావు కదా? లేదు నాన్న, తనేదో పని ఒత్తిడిలో ఉంది. నేనిప్పుడు వెళ్ళి ఈ విషయాన్ని చెబితే తనేమంటుందో ఏమోనని చెప్పకుండా వచ్చేసాను. తనొచ్చాక మీరే చెప్పండి. ప్లీజ్ అమ్మా, నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. లేదు నాన్న, నేను వెళ్ళాలి. ప్లీజ్.
వెళ్ళొస్తాను నాన్న. సరేనమ్మా, నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు. పద, నీతో పాటు నేను తోడుగా వచ్చి దిగిపెట్టేస్తాను. వద్దు నాన్న, మీకెందుకు శ్రమ, నేను బయలుదేరుతాను. అబ్బా, ఆఫీస్లో కూర్చుని ఆ గోలు కొరకడం ఆపండి. కొరికి కొరికి వేళ్ళకి గోలు లేకుండా రక్తం రాబోద్ది. ఆల్రెడీ రైట్ హ్యాండ్ పనిచేయదు, లెఫ్ట్ హ్యాండ్ కూడా రక్తసిక్తమైందంటే తర్వాత 2 చేతులు పనిచేయవు. నానా అవస్థలు పడాల్సి వస్తుంది. రే ఊరుకోరా. ఇప్పుడు రైట్ హ్యాండ్ పర్లేదు, కానీ కాకపోతే జరగబోయే పరిణామాలు తలుచుకుంటూ ఉంటే వణుకొచ్చేస్తుంది. సరే ఉండండి, ఆలోచించి చెప్తాను. ఐడియా. రే, ఏం చేస్తున్నావురా అక్కడ? అబ్బా ఆగండి బాసు. ఏంట్రా అక్కడ? ఆఫీస్ టైం అయిపోయింది. ఆ? అప్పుడే ఆఫీస్ టైం అయిపోయిందా? మీకు టెన్షన్లో టైం గడవడం కూడా తెలియట్లేదు. ఆఫీస్ స్టాఫ్ అంతా లేచి వెళ్తున్నారు. మేడం ఇప్పుడు పని పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరుతారు. ఈలోపు వెళ్ళి కాళ్ళ వెళ్ళ పడండి. రండి, స్టాఫ్ వెళ్ళిపోయారు. రండి రండి. లేవండి, లేవండి, వెళ్ళండి వెళ్ళండి. రే, నువ్వు రారా. ఎందుకు? మీతో పాటు నేను కూడా తిట్టు తినడానికా? మీరు చేసిన పాపల్ని మీరే కడుక్కోండి, నాకందించమాకండి. నేను ఇక్కడ చాటుగా ఉంటాను. మీరెళ్ళి మేడంని ఎలాగోలా కన్విన్స్ చేయండి, లేకపోతే మీ భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుంది. రే, భయపెట్టుకురా. భయపెట్టడం కాదు, రియాలిటీ అదే. ముందు వెళ్ళండి, టైం అవుతుంది. మేడం వెళ్ళిపోతారు తర్వాత. తప్పదా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మధు, మధు, సారీ మధు. మీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. నన్ను ఇరిటేట్ చేయకండి, తప్పుకోండి. మధు, నువ్వెంత కోపంగా ఉన్నా సరే, తిట్టినా సరే, ఏమైనా సరే, నువ్వు నన్ను క్షమించాల్సిందే. మీరు క్షమించి ఎంత చిన్న తప్పేం చేయలేదు. మా అక్క పెళ్లి పీటల మీద నుంచి పారిపోవడానికి మీరే కారణమయ్యి ఆ నిజాన్ని ఇన్ని రోజులు దాచి నాకు తెలిసిన తర్వాత మళ్ళీ అబద్ధాలు చెప్పి దొంగ ప్రమాణాలు చేసి నన్ను మోసం చేయాలనుకున్నారు చూశారు. అది అత్యంత దారుణం. చేసిన మోసాన్ని, చెప్పిన అబద్ధాల్ని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని అబద్ధాలు, మరిన్ని దొంగ ప్రమాణాలు చేసే మీలాంటి మనిషితోటి నేనుండలేను. మధు, ప్లీజ్ మధు. ఇదిగోండి, నాకు చాలా కోపం వస్తుంది. కోపంలో నేను ఏమేం మాట్లాడతానో నాకే తెలీదు. నువ్వు ఏమన్నా పర్లేదు, నేను నిజంగానే పశ్చాత్తాపడే ప్రమాణం చేసి నిజం చెప్పాను. ఛీ, ఇంకా బొంకుతున్నారా? మీరు మాట్లాడుతున్నది స్వయంగా నేనే విన్నాను. నన్ను నమ్మించడానికి ఇప్పుడు ఇంకా దొంగ నాటకాలు ఆడుతున్నారు. సిగ్గులేదు? చిచ్చి. ఇదిగో, మరీ ఇంత అహంకారం పనికిరాదు చెప్తున్నా. ఏంటి అలా చూస్తున్నావు? చెప్తుంటే వినవేంటి? అంతా నీ ఇష్టానికి చేస్తావు. ఇది మీ ఒరిజినాలిటీ. ఇంతసేపు బ్రతిమాలి సారీ చెప్తున్నట్టు చేశారే, అదంతా ఉట్టి నాటకం. ఇప్పుడు వచ్చింది చూసారా ఒరిజినాలిటీ బయటికి?
మధు లేదు, అదేదో కోపంలో నేను చాలా ఆపండి. సెకండ్కి ఒక రకంగా పర్ఫార్మెన్స్ మార్చి నన్ను నమ్మించలేరు. ఛీ! ఏంటి బాసు? చూస్తూనే ఉన్నావు కదరా, రాక్షసి అసలు ఏ మాత్రం తగ్గట్లేదు. సరే పదండి, ఇక్కడుండి ఏడ్చి ప్రయోజనం ఏముంది? బయటికి లేడుద్దాం. వీళ్ళిద్దరి మధ్య ఇంత గొడవ జరుగుతుందా? అర్జెంటుగా ఇది అక్క చెవిలో పడేయాలి. వాళ్ళని శాశ్వతంగా దూరం చేయడానికి మనం ప్రయత్నం బలంగా చేయాలి. ఏం చేయాలో చెప్పు. రేపు నువ్వు ఆ రామచంద్ర ఇంటికి వెళ్ళేసి ఇంకా మిమ్మల్ని నమ్ముతూ ఉండడానికి నేనేం పిచ్చిదాని కాదు. దయచేసి నన్ను చిరాకు పెట్టకండి. మధు ఆగు. మీరు ముట్టుకుంటుంటే తేళ్లు జర్లు పాకినట్టుంది. చాలా అసహ్యంగా ఉంది. నువ్వు లేని నిమిషాన్ని నెట్టేస్తున్నా, నువ్వుంటే ఒక్క క్షణం చాలంటున్నా.